Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. తిరుమల శ్రీవారి సన్నిధి భక్తికి పవిత్రతకు నిలయం. కానీ ఈ మధ్య కొందరు సెలబ్రిటీలు చేసే పనులు చూస్తుంటే అసలు అక్కడ భక్తి ఉందా లేక కేవలం రీల్స్ కోసం వెళ్తున్నారా అనే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. మొన్న గీతూ రాయల్ ఘాట్ రోడ్ ఇష్యూ మర్చిపోకముందే ఇప్పుడు మరో కొత్త వివాదం తెర మీదకి వచ్చేసింది. బిగ్ బాస్ ఫేమ్ తనుజ పుట్టస్వామి బర్త్డే సందర్భంగా తిరుమలలో జరిగిన కేక్ కటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? దివ్యల మాదిరి గారు ఎందుకు అలా చేశారు? టీటీడీ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక అసలు విషయంలోకి వెళ్తే తనుజ పుట్టస్వామి గారు తన పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ తన ఫ్రెండ్ దివ్యల మాదిరి గారు సర్ప్రైజ్ ఇస్తూ తిరుమలలోనే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అరేంజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ చాలా మంది నెటిజన్స్ అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు తిరుమల కొండపైకి కేక్ ఎలా తీసుకెళ్లారు? సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయలేదా? లేక దివ్యల మాదిరి గారు తన ఇన్ఫ్లుయెన్స్ వాడి లోపలికి తీసుకెళ్లారా? అది ఎగ్లెస్ కేక్ అని చాలా మంది చెప్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటని భక్తులు మండిపడుతున్నారు. రీసెంట్ గా గీతూ రాయల్ గారు ఘాట్ రోడ్డు మీద రీల్ చేసినప్పుడు అందరూ ఆమెని తప్పుపట్టారు. ఇప్పుడు తనుజ విషయంలో కూడా అదే రియాక్షన్ వస్తుంది. ఒక సెలబ్రిటీగా సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. తనుజ గారికి ఈ కేక్ కటింగ్ గురించి తెలుసుండకపోవచ్చు, కానీ అక్కడ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసిన దివ్యల మాదిరి గారికి మాత్రం కనీసం తిరుమల నిబంధనల మీద అవగాహన ఉండాలి కదా. గతంలో టీటీడీ అధికారులు శివజ్యోతి గారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. ఇప్పుడు గీతూ రాయల్ తనుజ ఇష్యూల మీద కూడా అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే రేపు ప్రతి ఒక్కరూ తిరుమలని ఒక పిక్నిక్ స్పాట్ లో మార్చే ప్రమాదం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. నిజానికి తనుజ గారు చాలా సైలెంట్ పర్సన్, కానీ ఇలాంటి కాంట్రవర్సీల్లోకి ఆమె పేరు రావడం అనేది నిజంగానే బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. దివ్యల మాదిరి గారు తన ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమతో ఇదంతా చేశారో లేక ఇంకేదైనా రీజన్ కోసం చేశారో మనకు తెలియదు, కానీ అల్టిమేట్ గా అది తప్పుడు సాంప్రదాయానికి దారితీసింది. తిరుమలలో దేవుడిని దర్శించుకోవాలి, కానీ ఇలాంటి ప్రైవేట్ సెలబ్రేషన్స్ కి అక్కడ తావు లేదు అని భక్తులు పెడుతున్న కామెంట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఇది గైస్ మెయిన్ రీజన్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భక్తి పేరుతో ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా, లేక దీన్ని అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే, మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు టాకీస్ టుడే ఛానల్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో, ఇంకొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.